విఠల్ ప్రభుత్వ అధికారులు అవినీతిని నిరోధించే క్రమంలో సంవత్సరంలో ఒక వారం రోజులను అవినీతి వ్యతిరేక వారంగా ప్రకటించారు. ఆ వారం రోజుల్లో అవినీతికి పాల్పడిన అధికారులు ప్రభుత్వ సిబ్బందిని గుర్తించి వారిని విధుల నుండి తొలగించారు. అంతేకాదు, దేశంలో ప్రభుత్వ సేవా విభాగాల్లో అవినీతికి ఎక్కువ ఆస్కారమున్న విభాగాలకు ర్యాంకులనిచ్చి అవినీతిని అంతమొందించడానికే ప్రభుత్వం సివిసి బాధ్యతలు అప్పజెప్పిందని భావించి ఒకడుగు ముందుకేసి అవినీతికి పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల పేర్లను వెబ్సైట్లలో పెట్టి సంచలనం సృష్టించారు. All these CVC and the anti-corruption bodies take action only against the small fish. అవినీతిని రూపుమాపే సంస్థలు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎల్లప్పుడూ చిన్న వ్యక్తులు, సంస్థలపైనే దృష్టి పెడుతున్నాయి. సంఘంలో పెద్ద మనుషుల జోలికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అలా పెద్ద స్కామ్లు చేసిన పెద్ద మనుషులు తప్పించుకుంటున్నారు. మంత్రులపైనైతే ఆ ఊసే ఉండదు. కేవలం క్లర్కులు, చిన్న అధికారులపైనే వీరు దృష్టి పెడుతున్నారు. Secretary naiva, no secretary to the government is punished. Chairman naiva, no chairman is punished. Minister naiva, minister is like Vagram, tiger, you see. He is not punished. Then who is punished? LDC, loyal division clerk. బ్యూరోక్రాట్లు, పెద్ద మనుషులు, అధికారులు, మంత్రులనే అవినీతి పరులుగా ఎత్తి చూపాలి అని చాటి చెప్పాను. ఆ విధమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్టును బహిర్గతం చేశాను. రోజుకు సగటున 140 ఫిర్యాదులు అందుకుంటున్న విఠల్ ప్రాధాన్యత క్రమంలో వాటిని విచారణకు పంపేవారు. అనుమానాల నివృత్తికి విజిలెన్స్ అధికారులతో ఎన్నో పరిశోధనలు చేయించారు. సమాజంలో అవినీతి ప్రతి చోటా ఉందని, దాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకున్నా చాలా వరకు నిర్మూలించవచ్చును అంటారు విఠల్. రాజకీయ నాయకులను కేవలం 5 ఏళ్ల పదవీ కాలానికే పరిమితం చేస్తే అవినీతి నిరోధకత కొంతవరకు వెంటనే సాధ్యపడుతుందని చెబుతారు. ముఖ్యంగా అవినీతి నడ్డి విరవడానికి ఎలక్షన్ కమిషన్, కాగ్, జ్యుడిషియరీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, మీడియా పరిశుద్ధంగా పనిచేస్తే అవినీతి అంతం సాధ్యపడుతుందని పలు వేదికలపై ఎన్నోసార్లు నొక్కి చెప్పారు. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 2005లో ఏర్పడ్డ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు అవినీతి నిరోధకానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. మేధావులు, బ్యూరోక్రాట్లు, నాయకులు ఎంతో గౌరవించిన ఐఏఎస్ అధికారి ఎన్ విఠల్ తన కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. దేశంలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల అభివృద్ధికి గాను 1993లో ఐటీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. 1998లో విఠల్ ప్రతిభా పాటవాలను గుర్తించి ఆల్ ఇండియా ఇంటెలెక్చువల్ సంస్థ గ్రేట్ సన్ ఆఫ్ సాయిల్ అవార్డుతో గౌరవించింది. 2001లో విఠల్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ కంచి కామకోటి పీఠం దేశ సేవారత్నం సత్కారంతో అభినందించింది. అదే ఏడాది విఠల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి గాను జైంట్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. 2002 సంవత్సరంలో విఠల్ డాక్టర్ చెన్నారెడ్డి అవార్డు అందుకున్నారు. ఐఏఎస్ అధికారిగా అవిశ్రాంత కృషి చేస్తూ దేశాభివృద్ధికి సేవ చేసిన నాగరాజన్ విఠల్ కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. ప్రభుత్వం నందన్ నీలేకని ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు వ్యవస్థ కమిటీకి విఠల్ చీఫ్గా వ్యవహరించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను తీసుకునే ప్రతి చర్య వెనుక తన భార్య ప్రోద్బలముందని చెబుతారు విఠల్. జర్నలిస్ట్ అయిన విఠల్ శ్రీమతి తన భర్త సర్వీసులో ఏనాడూ స్వార్థపరుల ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగింది లేదని గర్వంగా చెబుతారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అవినీతిని చీల్చి చెండాడిన విఠల్ పదవీ విరమణ అనంతరం చెన్నై నగరంలో ఒక ఫ్లాట్ తీసుకుని తన భార్యా బిడ్డలతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అవసరమైన సందర్భంలో తన అభిప్రాయాలను పుస్తక రూపంలో రాస్తూ ఇప్పటికీ అవినీతి పరుల వెన్నులో చలి పుట్టిస్తున్నారు. అందుకే ఆయనంటే అవినీతి అధికారులకు గుండె దడ, స్వార్థ ప్రజా ప్రతినిధులకు సింహస్వప్నం. ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి మంత్రం. నిజాయితీ అధికారులకు, ఉద్యోగులకు, యువ ఐఏఎస్ అధికారులకు ఆయనో మార్గదర్శి.